సామెతల గ్రంథము 3వ అధ్యాయము 21వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నా కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకొనుము. వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీయకుము. చాలు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, స్తోత్రాలు. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభా. అలాగనే వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, కృప కలిగించండి. నిసని తోడుంచి ఆదరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభవందనాలు. దేవుని పిల్లరా, దేవుని యొక్క లేఖనం నుంచి వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు రాయిస్తున్న ఈ సామెతల గ్రంథములో 3వ అధ్యాయము 21వ వాక్యములో ఒక చక్కని మాట మన కొరకు ప్రభు సిద్ధపరిచాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో, నా కుమారుడా, అక్కడ ఏం పెట్టుంది గమనించండి. బైబిల్లో ఏం పెట్టింది? కామ ఉంది. ఆగి ఆలోచించండి. అది ఎవరిని పిలుస్తున్నట్టు? ఎవరైతే ఆ వాక్యం చదువుతున్నారో వారితోనే. స్త్రీలు చదివితేనే నా కుమార్తె అని, పురుషులు చదివితే నా కుమారుడని. అయితే ఈ చదవబడిన వాక్యంలో ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం ఏమిటంటే, నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకున్నాము. దేవుడు 2 విషయాలు మాట్లాడుతున్నాడు. మొదటి మాట ఏమిటంటే, చాలా విలువైన జ్ఞానం, లెస్సైన జ్ఞానము. ఏం నేర్చుకోవాలి? లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకున్నాము. అందరూ ఏం చదువుతూ ఉంటారంటే, అయ్యా ఈ 100 రూపాయలు ఇచ్చే జాగ్రత్త వాడుకోరా, జాగ్రత్త వాడుకో. ఒక కుమారుడు హాస్టల్లో ఉంటున్నాడట. హాస్టల్లో ఉంటున్నప్పుడు ఆ బిడ్డ దగ్గరకు తల్లి వెళ్ళొస్తూ ఉండేదంట. వెళ్ళొస్తూ ఒకరోజు ఇలాగే అలవాటు ప్రకారం వెళ్ళి ఆ కుమారుడికి డబ్బులు ఇచ్చిందంట. ఇచ్చి, నానా ఇవే ఉన్నాయి నా దగ్గర, జాగ్రత్తగా ఈ నెలంతా డబ్బుల్ని వాడుకో అని చెప్పిందంట. సరే, కుమారుడు అమ్మ చెప్పింది కదా, ఇచ్చింది కదని జాగ్రత్తగా డబ్బులు వాడుకుంటున్నాడు. అయితే దేవుని పిల్లరా, ఆ డబ్బులు వాడుకుంటూ ఉండగా తన స్నేహితులు అడిగారంటారే, నీ దగ్గర డబ్బులు కొద్దిగా ఉన్నాయి కదా, నువ్వేంటి చాలా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కొంటున్నావు అన్నారంట. ఈ బాబు అన్నాడంట, మా అమ్మ చెప్పింది జాగ్రత్తగా వాడుకోమని, అవి ఎప్పుడు దేనికి ఉపయోగపడాలో నేను వాటికి మాత్రమే ఉపయోగించుకుంటున్నాను. దేనికంట? ఎప్పుడు దేనికి కావాలో వాటికి మాత్రమే నేను ఉపయోగించుకుంటున్నా చెప్పాడంట. ఇప్పుడు ఈ బాబు ఎవరి మాట విన్నాడు? తల్లి చెప్పిన మాట విన్నాడు, జ్ఞానంగా ఆ మాటను అనుసరించాడు. అలాగే దేవుని బిడ్డలారా, దేవుని మాట ఈరోజు మనతో కూడా మాట్లాడుతుంది, మన జీవితాల్లో కూడా బలపరుస్తుంది. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే మనతో, నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకున్నాము. ఏం భద్రం చేసుకోవాలి? ఏ కాపాడు కుమారు చెబుతుంది వాక్యం? లెస్సైన జ్ఞానం. దీన్ని భద్రం చేసుకోమని దేవుని వాక్యము సెలవిస్తుంది. దీన్ని లెస్సైన జ్ఞానం అంటే దీన్ని ఎలా కూడా అనొచ్చు, చాలా లోతైన జ్ఞానం అనొచ్చు, దీన్ని వివేకం అనొచ్చు. ఈ రెండింటిని బద్దిలంగా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే ప్రియులరా, దేవుని యొక్క మాట జీవితాల్లో ఎప్పుడూ స్థిరమైనదే. దేవుడు తన పిల్లలకు ఆయన మేలు చేయటానికే ఇష్టపడతాడు, కానీ కీడు చేయడానికి ఇష్టపడేవాడు కానే కాదు. అసలు దేవుడు కీడు చేయడుగా. కీడు చేస్తాడా? దేవుడు కీడు చేయడు, కానీ
మనుషులు బలహీనులు కాబట్టి దేవుడు మాకేం చేశాడండి, దేవుడు నాకేం చేశాడు, నా జీవితంలో నేను అడిగింది ఇచ్చాడా, నేను కోరుకున్నది చేశాడని మనం దేవుణ్ణి మన నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటాం. అది తప్పు, అది మాట్లాడకూడదు. దేవుడు చేసిన మేలును మర్చిపోయి చేయని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. మరి దేవుడు చేసిన మేలును ఎందుకు మనం చెప్పలేము? దేవుడు చేసిన మేలు గురించి చెప్పాలి కదా. దేని గురించి చెప్పాలి? మనం దేవుడు చేసిన మేలు గురించే చెప్పాలి. వాటిని పక్కన పెట్టి చేయని మేలు గురించి దేవుని మీద నింద మోపుతూ ఉంటారు. ఇక్కడ దేవుని వాక్యం మనతో ఈరోజు మాట్లాడుతుంది ఏంటంటే ఈ రెండింటిని కాపాడుకోవాలి. ఒకటేమో జ్ఞానాన్ని, రెండోదేమో వివేచన. జ్ఞానం ఉన్నవాడు బుద్ధిహీనమైన పనులు చేయడు, బుద్ధిహీనంగా ప్రవర్తించడు. వివేచన ఉన్నాడు ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడు, గ్రహిస్తూ ఉంటాడు. వాళ్ళకి ఎక్కువ గ్రహింపు ఎక్కువ ఉంటుంది, గ్రహిస్తూ ఉంటారు. గ్రహించి ఈ వివేచనతో ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. ఇది వివేచన నేర్పే పని. ఎదుటి వారి యొక్క జీవితాలు కాదు, కానీ మనము మన జీవితాన్ని దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం నడవటం నేర్చుకోవాలి. దేవుని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాటిని నీ కన్నుల ఎదురు నుండి తొలగిపోనీకము. వేటిని ఎటు తొలగిపోనీకూడదు? జ్ఞానాన్ని, వివేచన. ఈ రెండు ఎక్కడి నుంచి తొలగిపోకూడదంట? వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము. నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీకము. ఆమేన్. ఎక్కడి నుంచి తొలగిపోకూడదు? మన కన్నుల దగ్గర నుంచి జ్ఞానం తొలగిపోకూడదు, వివేచన తొలగిపోకూడదు. జ్ఞానం, వివేచన తొలగిపోతే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి కూడా చూద్దాం. జ్ఞానం, వివేచన తొలగిపోకుండా ఉంటే ఎలాంటి ఆశీర్వాదం ఉందో కూడా ఈరోజు ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రియులరా, ఇంతకీ ఈ మాటలు ఎందుకు చెబుతున్నాడు తెలుసా? ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ కూడా చెబుతున్నాడు. ఒక వ్యక్తి తన జీవితాన్ని భద్రపరచుకుంటే కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో అన్ని భద్రపరచుకుంటాం, కానీ రక్షణ భద్రపరచుకోలేకపోతున్నాం. కొత్త బట్టలు కొనుక్కున్నాం అనుకోండి, అవి వాడిన తర్వాత వాష్ చేసి అరేంజ్ చేసుకుని మళ్ళీ జాగ్రత్తగా భద్రం చేసుకుంటాం కదా. ఎందుకని? అవి కొత్తవి కాబట్టి కదా, కొత్తవి కాబట్టి. మళ్ళీ ఎప్పుడు ఉపయోగిస్తాం? మళ్ళీ మనకి ఏదైనా ప్రాముఖ్యమైన ఊరు వెళ్ళేటప్పుడు, లేదా ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కదా, అప్పుడు వాడుతూ ఉంటాం. ఈ వస్త్రాలని ఇంత జాగ్రత్తగా భద్రంగా కాపాడుకొని ఆ వస్త్రాలని అంత విలువగా చూసుకుంటున్నప్పుడు దేవుడు మనకిస్తున్నది ఏంటంటే జ్ఞానం ఇచ్చాను. ఆయన లెస్సైన జ్ఞానం ఇచ్చాను, లోతైన జ్ఞానం నీకు ఇచ్చారా. తర్వాత అంటున్నాడు ఆయన వివేచన కూడా ఇచ్చాను. ఈ జ్ఞానాన్ని బట్టి, వివేచన బట్టి నువ్వు ఎలా నడుచుకోవాలంటే ఆ రెండు నీ కన్నుల దగ్గర నుండి తొలగిపోకూడదు. ఎక్కడి నుంచి అంట? జ్ఞానము వివేచన మన కన్నుల దగ్గర నుండి తొలగిపోకూడదు. తొలగిపోకుండా ఉంటే కలిగే కృప ఏంటో చూద్దాం. చూడండి అక్కడ కింద, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగాను ఉండును. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. జ్ఞానమును వివేచన కోల్పోకుండా ఉంటే మనకు కలుగుతున్న గొప్ప బహుమానం ఏంటి తెలుసా? మనకు కలుగుతున్న గొప్ప బహుమానం ఏంటి తెలుసా? మనకంట జ్ఞానమును వివేచన ఏం చేస్తున్నాయి అంటే జీవాన్ని కలగజేస్తున్నాయట. హల్లెలూయా. ఏం కలగజేస్తున్నాయి? జీవాన్ని కలగజేస్తున్నాయి. జ్ఞానమే జీవము, జ్ఞానమే జీవము. జ్ఞానాన్ని ఏం కలగజేస్తున్నాయి అంటే జ్ఞానము ద్వారా మనకు వచ్చేది జీవం. స్తోత్రం కలుగును కాక. జ్ఞానము చాలా మందికి అజ్ఞానంలాగా మాట్లాడుతుంటారు. కొంతమంది చాలా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తుంటారు. ఇదే జీవితం కొనసాగిపోతుంటారు. అది కాదబ్బా జీవితం. జీవితం ఎలా ఉండాలంటే ఆనందంగా ఉండాలి. క్రీస్తు యేసులో ఆనందం ఉంది, సంతోషం ఉంది. చెప్తాకి పనికి వస్తే అంటారా? కాదు, అనుసరిస్తే ఆనందమే. యేసు దగ్గరికి దుఃఖపడుతూ వచ్చిన వాడు నవ్వుతూ వెళ్ళారు, వెళ్ళలేదా? దుఃఖపడుతూ వచ్చిన వారు నవ్వుకుంటూ వెళ్ళారు, ఏడ్చుకుంటూ వచ్చిన వారు నవ్వుతూనే వెళ్ళారు, జబ్బు పడిన వచ్చేవారు బాగుపడి వెళ్ళలేదా? బాగుపడి వెళ్ళారు. మరి మనం ఎందుకు? మనకు కావాల్సింది ఏంటంటే మనకి జ్ఞానం ఉండాలి, వివేచన ఉండాలి. ఈ రెండు మనకేం సంపాదిస్తున్నాయి?
అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. మన మెడకి ఎలా ఉంటాయంట? అలంకారం ఉంటుంది. జ్ఞానం ఎలా ఉంటుందంట? జీవం ఉంటుంది. జీవం. ఆ జీవంతో ఏమిస్తున్నాడు? అలంకారం. అలంకారం. మెడకి చాలా మంది బంగారం వేసుకుంటుంటారు, మెడలో బంగారం ధరించుకుని చాలా అందంగా కనపడుతుంటారు. కొంతమంది నక్కిసి పెట్టుకుంటారు స్త్రీలు అయితే కదా. పురుషులైతే వారు తగ్గ ఆకారం కలిగిన చైన్లు వేయించుకొని మెడలో బంగారాన్ని ఆభరణాలు ధరించుకుని సంతోషంగా తిరుగుతుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే పురుషులు ఈ బటన్స్ కూడా పై బటన్ కూడా తీసి వాళ్ళ మెడలో ఉన్న బంగారం ఇతరులు కనపడాలని ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే అది ఒక అహంకారం అనమాట. నేను చూసావా ఇలాంటి బంగారం ధరించుకున్నాను, నేను నా స్టేజీని చూసావా, నా స్టేటస్ అని చూసావా అని చెప్పుకుంటే పనికి వస్తుంది. కానీ ప్రియులరా, ఆ బంగారం వలన నువ్వు దేవుని రాజ్యాన్ని పొందలేవు. ఆ బంగారం వల్ల అహంకారం పెరిగింది కానీ క్షమించే మనసు రాదు. వస్తుందా? రాదు. దేవుని వాక్యం ద్వారా మనకు క్షమించే మనసు వస్తుంది. దేవుని వాక్యము మన మెడకు అలంకారంగా మారాలి. దేవుని వాక్యము సమాధానపరిచేది, అది సమాధానానికే సమృద్ధినిచ్చేది. స్తోత్రం కలుగుగాక. దేవుని వాక్యం ఏం చేస్తుంది? సమాధానానికి సమృద్ధినిస్తుంది. ఏమిస్తుంది? సమాధానానికి సమృద్ధినిస్తుంది. సమాధానం లేని దగ్గర సమృద్ధి ఉండదు. సమాధానం లేని దగ్గర సంపద ఉండదు. దేవుని మాట సమాధానంతో సమృద్ధిని, సంపదను, సంతోషాన్ని కలిగించే మాట. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యమును మన హృదయమునికి, మన కళ్ళకి వాటిని అలంకారంగా మనం ధరించుకుంటున్నప్పుడు అవి చూపుతున్న నీ మెడకు అలంకారం ఉండును. ఏది అలంకారం ఉంటుంది? జ్ఞానము అలంకారం ఉంటుందట. దైవ జ్ఞానం కలిగిన వాడు చెడిపోడు, దైవ జ్ఞానం కలిగిన వాడు పడిపోడు. కారణం ఏంటంటే అతనికి దేవుని భయం ఉంటుంది, వారికి దేవుని మీద ఆలోచన ఉంటుంది, దేవుని విధానంగా బ్రతకటం నేర్చుకుంటారు. అయితే ఈ జ్ఞానాన్ని కోల్పోయిన ఒక వ్యక్తి ఇలా ఉన్నాడు. ఆ జ్ఞానం కోల్పోయిన వ్యక్తి ఇక్కడ కొందరిని మీకు చూపిస్తాను దేవుని పిల్లరా. జ్ఞానం కోల్పోయిన వ్యక్తి ఏం చేశాడంటే తనకున్న జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడు. ఏం చేశాడు? ఏం చేశాడమ్మా? తనకున్న జ్యేష్ఠత్వ హక్కుని అమ్మేసుకున్నాడు. దేనికని? అతడు వేటకెళ్ళాడు. వేటకెళ్ళి తిరిగి వచ్చేప్పటికి తమ్ముడు గారు ఏం చేస్తున్నారు? బ్రదరు చక్కగా ఎర్ర చిక్కుడుగా కూర వండుకుంటున్నాడు. సరే, ఈ కూర వండుకున్నాడు, ఇక ఆకలి వేస్తుంది. అమ్మ దగ్గరికి అమ్మా ఏముండే అనొచ్చు కదా. అమ్మ ఉందిగా, అమ్మని అడగొచ్చుగా కదా. అమ్మని అడగకున్నారే, తమ్ముడా ఏ కూర వండుతున్నావు? అన్నయ్య ఏం లేదురా చిక్కుడుగా కూర. అబ్బో చిక్కుడుగా కూర, నా ప్రాణం పోయేటట్టుంది. అదంటే ఏం పోయేటట్టుంది? కొంతమంది చిక్కుడుగా కూరని చాలా ఇష్టపడతారు కదా. సీజన్ వచ్చిందంటే చిక్కుడుగా కూర కోసం చాలా మంది పక్కన మనం వండుకుంటే కాదు, పక్కన ఉంటే ఏ కూర అక్క అని అడిగారు అనుకో, చిక్కుడుగా కూర చెల్లాను అనుకో, అక్క కొద్దిగా ఏవా ముందు కదా. వాళ్ళు తిన్నారో లేదు కూడా ఆలోచించాం, ముందు టక్కన అడిగేస్తాం. ఎందుకని అడుగుతారు? ఆశ. అలాగే జ్ఞానం లేని వ్యక్తి, అజ్ఞానంలో ఉన్న వ్యక్తి ఆఫ్టర్ ఆల్ ఆ కోరు కొరకు దేవుడిచ్చిన జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకున్నాడు. ఏం లేక? జ్ఞానం లేక. జ్ఞానంతో పాటు తనకు తోడున్న వివేచనను కోల్పోటు వచ్చేత ఆలోచించలే. నేను చాలా తెలివైనడు, అవకాశం కోసం చూస్తున్నాడు. సరే బ్రదర్, మంచిదే, మంచి మాట చెప్పావు, మంచి విధానమే. అయితే నేను ఒకటి అడుగుతాను బ్రదర్ అన్నాడు. ఏంటి నాయనా అన్నాడు. ఏం లేదన్నయ్య, నువ్వు ఇప్పుడు అన్నయ్యవి, నువ్వు ఎలా మారాలి? తమ్ముడుగా మారాలి. పనిచేస్తున్నాయి చెవులు, జ్ఞానరంధ్రాలు పనిచేస్తున్నాయి అంటావా? ఏ సేవకు పనిచేయలా? ఈ జ్ఞానరంధ్రాలు, చెవుల్లో ఉన్న జ్ఞానరంధ్రాలు పనిచేస్తే రే ఏంట్రా చెప్పబెట్టి ఒక పీకి పెచ్చనాయాల. నేను అన్నేంట్రా నీకు ఎత్తు కూతి, లేకపోతే లేదు, నేను నీ తమ్ముడు మారుతానంటరా అనలా అనుకుంటే ఏమిటంటే, తీసుకో ముందు నాకు కూర. ఏం కావాలి? ముందు నాకు కావాలి. కంచంలోకి ఏం కావాలి? కూర కావాలి. కానీ దేవుడిచ్చిన విలువైనది, దేవుడిచ్చిన ప్రథమ జీవితాన్ని పోగొట్టుకున్నాడండి.
దేవుని పిల్లరా, చాలా మంది దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవటానికి బలహీనమైన ఆలోచనలు, బలహీనత కలిగిన తలంపులు, జ్ఞాన వివేచనలు విడిచిపెట్టి, జీవ మార్గాన్ని విడిచిపెట్టి, జీవాన్ని పోగొట్టుకొని జీవము లేని వాటి వైపు పరిగెత్తుతూ, జీవము లేని ఆలోచనలు చేస్తూ మనిషి దేవుని నామాన్ని విడిచిపెడుతున్నాడు. అలా కాదు. దేవుని వాక్యం మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఈరోజు దేవుని మాట ప్రకారం మనం జీవిస్తున్న మనకి నేర్పుతున్న పాఠం ఏంటంటే, లెస్సైన జ్ఞానము వివేచన భద్రం చేసుకుంటే ఏం కలిగేది ఏంటంటే, ఆ లెస్సైన జ్ఞానమును వివేచన ఎక్కడి నుంచి తీసుకోకూడదు, పాడగొట్టుకోకూడదు, మన కన్నుల ఎదుటి నుంచి దాన్ని తొలగనీయకూడదు. ఇప్పుడు పాదాలకు చెప్పులు లేకుండా నడవగలుగుతామా? చెప్పండి. కాళ్ళకి చెప్పులు లేకుండా నడవగలుగుతామా? నడవలేము. ఎందుకని చెప్పండి. అరికాళ్ళు ఏదైనా గుచ్చుకుంటే తట్టుకోలేము కదా, నడవలేము. అయితే కొందరు దీక్ష అప్పుడు ఏం చేస్తారంటే, పాదాలకు చెప్పులు కూడా లేకుండా దీక్ష చేస్తారు లేదా? చాలా మంది చేస్తారు, దీక్ష చేస్తూ ఉంటారు. పాదాలకు చెప్పులు కూడా లేకుండా దీక్ష చేస్తూ ఉంటారు. ఎన్ని రోజులు చేస్తారంటే, వాళ్ళు కొన్ని డేట్స్ ఉంటాయి, ఇన్ని రోజులు అని ఉంటాయి కదా, అన్ని రోజులు పాదాలకు చెప్పులు కూడా లేకుండా వాళ్ళు దీక్ష చేస్తారు. మంచిదే. అయితే ప్రియులరా, ఇంత దీక్ష కలిగిన వ్యక్తిలో వ్యక్తిత్వంలో మార్పు వస్తుందా? మార్పు రావాలి కదా, మార్పు. అందుకే దేవుని మాట్లాడాడు, నా పాదములకు దేవుని వాక్యము దీపమై నా త్రోవకు వెలుగై ఉందంట. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. మన పాదాల దగ్గర ఏముండాలి? మనం అడుగు తీస్తూ అడుగేస్తున్నప్పుడల్లా వాక్యం గుర్తురావాలి. ఏం గుర్తురావాలి? అడుగు తీసి అడుగేస్తున్నప్పుడల్లా. అందుకే దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలు నేను సంచరించినను ఏ పాయమును నా దగ్గర. వచ్చా? వాక్యం తెలుసుకోండి కదా. గాఢాంధకారపు లోయలు నేను సంచరించిన ఏ పాయములకు నేను భయపడను. దేవుని వాక్యం చేసింది భయపడేలాగా చేయదు, ధైర్యంగా ఉండేలాగా చేస్తుంది. భయం ఎప్పుడు కలిగిందంటే, దేవుని నామాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని మర్చిపోయి మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించినప్పుడు మనకి భయం కలిగిద్ది. ఫస్ట్ అంట భయంతోనే చేస్తారంట. ఏం చేసినా, అమ్మో వాళ్ళకేం చేసిద్దాం ఏంటిట, వీళ్ళకేం చేసిద్దాం అనుకుంటారంట. సరే తెలిసిందే, ఇంకేమో తెలిసిందిగా కదా, తెలియాల్సిందట తెలిసింది కాబట్టి ఇక్కడేనో ఏ పచ్చ జెండానేక ట్రైన్ వెళ్తాక ఏ జెండా ఊపుతారు? ఆగిపోవటానికి రెడ్ కదా. ఇక రెడ్ జెండా పడేదాకా పచ్చ జెండా ఊపుతానే ఉంటుందంట. రెడ్ జెండా పడినాక, రెడ్ జెండా ఊగినాక ఏమైంది? ఈ అక్కడే కంపు కొట్టుకుంటా, తిట్టించుకుంటా, నానా మాటలు అనిపించుకుంటా, పచ్చ జెండా ఊగినంత కాలం ఎంతమంది ఎన్ని తిట్టినా వినపడలా మనకి. వినపడలా. ఈ రెడ్ జెండా ఎప్పుడైతే ఊగిందో, షెడ్లో బండి ఎప్పుడైతే వచ్చిందో, సుత్తి తీసిరారా పేళ్ళు చెప్తారు, ఆ రెంచి తీసిరా తుప్పట్టిందిరా, అరే పెట్రోల్ పోయిరా, కిరసనాయిలు పోయిరా, తుప్పంతా రాళ్ళ కొట్టరా కదా. అట్లా ఇప్పుడు ఇలారా, మనిషి మంచిగా ఉన్నప్పుడు దేవుని మాట అర్థం కావట్లా. షెడ్కి వచ్చిన తర్వాత, జబ్బు పడిన తర్వాత, వ్యాధి వచ్చిన తర్వాత ప్రభు అంటే కుదిరిద్దా? ఆయన ఒకవేళ అప్పుడు ప్రేమిస్తే, ఆయన దయ చూపితే అప్పుడు కూడా బ్రతికిస్తాడు, ఆయన దయ చూపితే. హల్లెలూయా కదా. కన్నుల నుంచి పోగొట్టకూడదు, మన కన్నుల దగ్గర నుంచి పోగొట్టకూడదు, జ్ఞానాన్ని వేచనను పోగొట్టుకోకూడదు. ఇప్పుడు నువ్వు పెద్దోడుగా, రే బాబు నువ్వు పెద్దోడు రా, వేసావా? యాకోబు అక్కడికి కడుపులో పోరాడాడు. అన్నయ్య నువ్వు ఆగనయ్యా. నేను ముందు దేవుడి చిత్తంలో ఎవరున్నారు? ఏశావు. ప్రథమ కుమారుడికి ఏశావు ఉన్నాడు, రెండో వాడికి ఈయన ఉన్నాడు. మడిం పట్టుకు లాగాడంట. అయినా కానీ దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఏశావుకు జ్యేష్ఠత్వం. కానీ ఈయన కన్నులకి ఏం కనపడలేదు, జ్ఞాన రంధ్రాలకి ఏం వినపడలేదు, వివేచన లేకుండా ఏం చేశాడు? తీసుకోరా ముందు కూరైనది, కడుపు ఆకలి కల్లాడిపోతుంది. తిన్న తర్వాత అంటాడు, ఎరా తమ్ముడా బాగున్నావా అంటున్నాడు. ఇప్పుడు ఏమనిపిద్ది?
ఈ సిగ్గు లేదు. ఆడేదో పిత్తళ్ళు అనుకున్నాడు కానీ దాసుడు అవుతాడు అనుకోలే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో దేవుడిచ్చే దైవికమైన ఆశీర్వాదాన్ని పక్కన పెట్టేసి దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితాన్ని పక్కన పెట్టి బ్రతకటానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నువ్వు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా దేవుని దయ నీ మీద లేకపోతే, ఆయన కాపుదల మన మీద లేకపోతే ఆశీర్వాదం మన సొంతం కానే కాదు. అయిద్దంటదా? ఆశీర్వాదం మన సొంతం కాదు. ఆశీర్వాదం మన సొంతం అవ్వాలంటే క్రీస్తుని ఎరిగిన తర్వాత ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలి నడవాలి నడవాలి. దేవుని పిల్లరా, మరొక మాట మాట్లాడుతున్నాడు. 3వ మాట 23లో, అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడును త్రొట్టిల్లదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడంట? అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు. ఎప్పుడు నడుస్తావు? ఎప్పుడు నడుస్తావు? నీ కళ్ళ ముందు వివేచన జ్ఞానం ఉందిగా. నీ కళ్ళ ముందు వివేచన జ్ఞానం ఉండబట్టే కదా. వివేచన జ్ఞానం లేకపోతే నువ్వు జాగ్రత్తగా నడవగలుగుతావా? సురక్షితంగా నడవగలుగుతావా? చెప్పండి. ఈ మధ్య చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రయాణం చేసేవాళ్ళు రూట్ మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నారు. ఏ మ్యాప్? రూట్ మ్యాప్. మన మధ్య ఒక కుర్రోడు ఒక దేశంలో రూట్ మ్యాప్ పెట్టుకుని వెళ్తా ఉంటే ఇరిగిపోయిన వంతెన దగ్గర తీసుకెళ్ళిపోయింది. వంతెన బ్రిడ్జి కదా, బ్రిడ్జి బాగానే ఉంటుంది కదా, వెళ్ళిపోతా వేగంగా వెళ్తున్నాడు. చివరకు లోయలో పడిపోయాడు, ఇరిగిపోయి. బ్రిడ్జి ఏమైంది? కట్ అయిపోయింది అక్కడికి. అది పూర్తి అవ్వలేదు, ఇంకా పూర్తి చేయలేదు. మన ఆలోచన ప్రకారం మనం నడిస్తే బాగానే ఉంటాం, ఇతరుల ఆలోచన ప్రకారం నడిస్తే పాడైపోతాం. దేవుడు మనకు కూడా వివేచన ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. మనం నడవాల్సింది ఎక్కడ? దేవుని యొక్క సన్నిధిలో. దేవుని యొక్క మాటను మన హృదయంలో ఉంచుకోవాలి. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, అప్పుడు నీ మార్గంలో నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదం ఎప్పుడూను తొట్టిల్లదు. ఎందుకు తొట్టిల్లదు? దేవుని వాక్యం మనకుంది, దేవుని యొక్క ఆలోచన మనలో ఉంది, దేవునితో నడిచే విధానం మనం నేర్చుకున్నాం, ప్రార్థనా జీవితం కలిగి మనం నేర్చుకున్నాం, ప్రార్థనే మనకు ప్రాణంగా పెట్టుకున్నాం, ప్రార్థనే మనకు ఊపిరిగా చేసుకున్నాం, ప్రార్థన చేత మనము బలవంతులుగా దేవుని సన్నిధిలో కట్టుకోవటం ప్రారంభించాం. అందుకే దేవుని పిల్లరా, ప్రార్థన మనల్ని కృపకి పాత్రలిగించింది. దయగలిగిన వాక్యము మనల్ని కృపలో విస్తరింపజేస్తుంది. దేవుని మాట సురక్షితంగా మనల్ని జీవింపజేస్తుంది. దేవుని వాక్యము మనకి భయమును ఆశీర్వాదాన్ని కలగజేస్తుంది. శాపకరమైన జీవితం నుంచి విడుదల కలిగించింది దేవుని వాక్యం. దేవుని పిల్లరా, అందుకే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, పండుకున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖంగా నిద్రించదు. ఎందుకు ఈ రెండు చేస్తాడంటే, ఆయన దగ్గర ఏముంది? ఆయన మెడలో ఏముంది? ఆయన మెడలో ఏముంది? ఆయన కళ్ళ ముందు ఏముంది? దేవుడిచ్చిన జ్ఞానాన్ని వివేచనను పెట్టుకున్నాడు కాబట్టి ఆయన పండుకున్నప్పుడు కూడా భయపడడంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ ఆపద ఆయనకు రాదన్న ధైర్యం ఏంటంటే, నా దేవుడు నా చుట్టూ తన దూతల్ని కావలిగా ఉంచాడు. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేసుకుంటారు, అయ్యా నేను నిద్రిస్తున్నాను, నేను నా పిల్లలు పడుకుంటున్నాను కాబట్టి ఈ రాత్రి సురక్షితమైన నీ రెక్కల కింద భద్రపరిచి క్షేమంగా మమ్మల్ని దాచి కాపాడు ప్రభా, ఉదయం లేచి మళ్ళా మేము యథావిధిగా బ్రతుకుట కృప చూసి అని ప్రార్థన చేసి ఆమెను పడుకుంటారు. వాళ్ళ ధైర్యం ఏంటి చెప్పండి? ప్రార్థన చేశానన్న ధైర్యం. ఏ ధైర్యం? ప్రార్థన చేసాం, కాపుదల ఉంది. ఆమె విశ్వాసం, ఇది నమ్మకం. విశ్వాసం, నమ్మకం. ప్రార్థన వల్ల ధైర్యం. కొందరికి ప్రార్థన చేస్తారు కానీ ధైర్యం ఉండదు. ప్రార్థనే బలహీనమైన ఆలోచనలే. అలా ఉండద్దు. ప్రార్థన చేసేవాడు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. నీతిమంతులు అంటే సింహం వలె ధైర్యంగా ఉంటారంట. అలాగే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఎలా ఉంటారు, ప్రార్థన చేసిన వాడు కూడా సింహంలాగానే ధైర్యంగా ఉండాలి. ప్రార్థన చేసిందంటే ధైర్యాన్ని పుట్టిస్తుంది. ప్రార్థన దుఃఖాన్ని కలగచేయదు, ప్రార్థన వేదన పుట్టించదు. ప్రార్థన ఎప్పుడు దేవుని మార్గంలో మనల్ని స్థిరంగా దాచి భద్రపరిచి కాపాడుతుంటది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులరా, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6 నుంచి 9 వరకు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము పాత నిబంధన గ్రంథములో 6వ అధ్యాయము చదవగలిగిన చక్కగా చదవండి. 6వ అధ్యాయము 6వ వచనం నుంచి
6వ వచనం నుంచి 9 వరకు చదువుకుందాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు చదువునాను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును త్రోవను నడుచున్నప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికమోలే ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌను మీద వాటిని రాయవలెను. హల్లెలూయా. పిల్లలు ఎలా బ్రతకాలో నేర్పిమంటున్నాడు దేవుడు. తల్లిదండ్రులకు మీ పిల్లలు ఎలా బ్రతకాలి, ఈ మాటలు ఎంతమంది నేర్పిస్తున్నారు క్రైస్తవులుగా? అయా, ఉదయం లెగాలి, స్తుతి ప్రార్థన చేయాలి, రాత్రి మనం విజ్ఞాపన చేయాలి. కుటుంబ ప్రార్థన ఆశీర్వాదకరమైనదండి. స్తుతి ప్రార్థన దీవెనకరమైనది. స్తుతి ఎందుకంటే దేవుడు చేస్తున్న మేలును బట్టి స్తుతించాలి. ప్రార్థన ఎందుకంటే కాపుదల కొరకు ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలో ఎలా నడవాలో, వారి పిల్లలు ఎలా నడవాలో దేవుడు ఆజ్ఞ ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును త్రోవను నడుచున్నప్పుడును పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమున బాసికమోలే ఉండవలెను. నీ ఇంట ద్వార బంధముల మీద నీవు నీ గమల మీద వాటిని రాయవలెను. ఏ రాయాలి? దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను మనం నేర్పించాలి పిల్లలకు. ఒకరోజు వాడు కోడిగుడ్డు దొంగతనం చేసుకొచ్చాడంట. ఎక్కడిదయ్యా అని అడగలేదంట. ఉల్లిపాయ కోసి టమాటా కోసి వండేసి చెరువు ముక్కేసి తిన్నారట. తినేసారు, అయిపోయింది. ఈడు ఆగాడా? మా అమ్మ నన్ను కొట్టలేదు తిట్టలేదు కాబట్టి సూపర్ అనుకున్నాడు హృదయంలో. మరుసటి రోజు మళ్ళా 2 తెచ్చాడంట. ఈసారి నిన్నేమో చెక్క, ఈసారి చెరొకటి కదా. మళ్ళీ ఉల్లిపాయ వేసి టమాటా వేసి పులుసు పిడి చక్కగా అబ్బాయికి చక్కగా పెడుతుందంట. అమ్మో, మా అమ్మ చాలా మంచిది, అసలు నన్ను కొట్టట్లేదు తిట్టలేదు, వెరీ గుడ్ మమ్మీ అనుకున్నాడు. ఇలా చేస్తున్నాడు. ఇక ఈ కోడిగుడ్డుతో ప్రారంభమైన దొంగ గజ దొంగ అయిపోయాడంటండి. ఏమైపోయాడు? గజ దొంగ అయిపోయాడు. గజ దొంగ కాస్త పోలీసులకు పట్టపడ్డాడు. పట్టబడిన గజ దొంగకి ఉరి శిక్షణ ఖరారు చేశారంట. ఏం ఖరారు చేశారు? ఉరి శిక్షణ ఖరారు చేశారు. ఖరారు చేసిన తర్వాత ఉరేసే ముందు మాట్లాడటానికి అవకాశం ఇస్తారు. అది కోరిక ఏదంటే ఆ కోరిక తీర్చుతారు. అయితే ఈయన అడిగారంట, బాయ్ నీ చివరి కోరిక ఏంట్రా చెప్పన్నారంట. ఏం లేదు సార్ కాస్త మా అమ్మగారిని పిలిపిస్తే, మా మమ్మీని పిలిపిస్తే మా మమ్మీ చెవులోనే చెప్పాలంటే ఒక మాట అన్నాడంట. ఎవరి చెవులో చెప్పాలి ఎవరి చెవులో? అమ్మ చెవులో. మీకు వినపడకూడదండి. సరేరా, అట్లాగే నీ కోరిక మరి తీర్చాలిగా, చచ్చిపోయాడు కోరిక తీర్చాలని వాళ్ళు కూడా ఓకే అన్నారంట. సరే, అమ్మగారిని పిలిపించారు. అమ్మ వచ్చింది, జైల్లోకి నిలబడింది. ఏంటన్నా అమ్మ అనుకుంటుందంట, చెవులు చెప్పంటే ఈడు మొత్తం ఎక్కడ దాచేడు బంగారు సొంతలో. కొడుకు జాతర బాధలేదు, దిక్కుమాలు తెలియదు. చూడండి, మంచి దాచేడుదంటే అయ్యారే నువ్వు చచ్చిపోతున్నారు ఊరేస్తున్నారని ఏడవాలా? ఎక్కడ దాచేవారు చెప్పరా అనాలా? చెప్పండి అక్క, ఏమనాలి? నోరు తీసి చెప్పండి, ఏమనాలి? అయ్యో నా కొడుకు ఎవరి కాలంలో చచ్చిపోతాడని బాధపడాలా? నా కొడుకు ఎక్కడ దాచారని చెప్పాలా? బాధపడకుండా చూతున్నానా దగ్గరికి ఇచ్చిందంట. ఆ చూపు అట్ట పట్టు పర్ర కురికేసాడంట. ఒరే సచ్చిరోడా, ఇది తీసుకెళ్తా ఊరే ఏంట్రా అంటాడంట. అమ్మా, ఆ రోజు ఈ చెవులోనే చెప్పే నేను పర్వాలోడు తెచ్చానని. ఆ రోజు నన్ను పట్ట 2 పీకులు పీకితే నేను ఏ రోజు ఊరికమ్మ ఎక్కేవాడు కాదే, ఏ రోజు ఊరి ఎక్కి నేను చచ్చిపోయేవాడు కాదే. నువ్వు ఆ రోజు నాకు భయం చెప్పలేదు కాబట్టి ఈరోజు నేను ఊరికమ్మానికి నా ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నా. ప్రియులరా, తల్లిదండ్రులు నేర్పాల్సిన విధానం పిల్లలకు ఉంది. అది జీవగ్రంథం మనకు నేర్పిస్తుంది.
ఆయన పిల్లలైన వారికి దేవుడు చక్కగా శ్రేష్టమైన మార్గాన్ని నేర్పమని వివరిస్తున్నాడు. కానీ ఈ రోజుల్లో మనోళ్ళు కూడా ఎలా అడుగుతారంటే, అయ్యా అరే మీ అత్త వచ్చింది పిల్లనెత్తది ఎవడు వదిన మావాడికి ఇస్తావా పిల్లని? ఏమి లేదు, విలువ లేని మాటలు, జ్ఞానం లేని మాటలు. కానీ దైవికమైన మాటల్లో మాట్లాడటం నేర్చుకోండి. భూ సంబంధమైన మాటలు కాదు, ఆత్మ సంబంధమైన మాటలు, ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము నేర్చుకుని మన పిల్లలకు నేర్పాలి. అది వర్ధిల్లుట. ఆమేన్, హల్లెలూయా. అది వర్ధిల్లుట, అవునా కాదు? వర్ధిల్లుట. ఆయన మాట్లాడుతున్నాడు, ఎక్కడున్నట్ట నీ ఇంట ద్వార బంధముల మీద, నీ గౌని మీద నువ్వు వాటిని ఎక్కడుండాలి? హలో, ద్వార బంధముల మీద, గుమ్మముల మీద కూడా ఉండాలట. నీవు కొంతమంది క్రిస్టియన్ అని చెప్పుకుంటే సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు ఇవాళ. మీరు ప్రార్థన వెళ్ళమండి ఫ్యాషన్గా, అమ్మో వెళ్తానంటే ఏం చెప్తాను భయ్యం. అవును, నేను క్రైస్తవుడనే, నేను క్రీస్తుని కలిగిన వాడినే, ఏం చెప్తావు చేసుకో. హల్లెలూయా, అవునా కదా? ఆయన మనల్ని పాపము నుంచి విడిపించడం కానీ ఏం చేశాడు? సిలువ త్యాగమును చేశాడు. స్తోత్రం కలుగుతుంది. మనం ఏమి విలువాలి ఆయనకి? అందుకే ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయము 46, 47 వచ్చిన చదవండి. 32 అధ్యాయము. మరలా వారితో ఇట్లా నేను మీతో సాక్ష్యముగా మరలా వారితో ఇట్లా నేను మీతో సాక్ష్యంగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనసులో పెట్టుకొని మీ సంతతి వారి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్న వాళ్ళని వారికి ఆజ్ఞాపింపవలెను. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకుంటకు యోర్దానును దాటపోవచ్చున్న దేశములో దీన్ని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? ఈ మాట నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మనం కలిగి ఉన్న దేవుని మాట ఏమిస్తుందట? జీవం. హల్లెలూయా. దేవుని మాట ఏమైంది? మరలా వారితో ఇట్లనే మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నీ మీ మనసులో పెట్టుకొని. ఎక్కడ పెట్టుకోవాలి? మనసులో పెట్టుకోవాలంటే. కొందరు మాట్లాడితే వాళ్ళ మాటలు మనసులో ముద్రించబడిపోతాయి. ఎప్పుడు? అప్పుడు కాదు, వీళ్ళు ఎవరు చెప్పిన వింటారు, ఒకళ్ళు చెప్తే వింటారు. వీళ్ళు ఎవరు చెప్పిన వినరు, ఒకళ్ళు చెప్తే వింటారు. ఎవరు చెప్తే వయసు అలాంటిదండి అంటారు. ఏం చెప్తామండి అడిగి? దానికి ఏం చెప్తా చెప్పాలి. కానీ వయసు కాదు, నువ్వు పెంపుకోరాలా నీకు. అప్పుడు ఇలా దగ్గర కూర్చొని ఏడవటం కాదు, నీవు బాల్యములోనే దేవుని పాదాల దగ్గర నీ బిడ్డను పెంచడం నేర్పాలి. అందుకే హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు. వారు ఏం చేస్తారంటే, వారు గర్భవతిగా ఉన్నప్పుడే బైబిల్ చదువుతారు. వారు ప్రసవించిన వెంబటే వారు బిడ్డలకు పాలిస్తూ ధర్మశాస్త్రాన్ని చదువుతుంటారు. దేవుని వాక్యాన్ని వారికి పట్టిస్తూ ఉంటారట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొందరు ఏం చేస్తూ ఉంటారంటే, అయ్యారే నేను గుడికి వెళ్ళొస్తా కానీ జాగ్రత్త కూర్చి ఇక్కడే, నేను వచ్చిన టీవీ చూస్తా ఉండి ఇంటికి వెళ్ళమాక. మనం నేర్పేది నువ్వు ఆయన కూడా తీసుకెళ్ళవచ్చుగా చేపట్టుకుని గుడికి. ఇంట్లో ఎవడు పడిపోతాను భయంతో. అమ్మ ఎక్కడికి వెళ్ళిందని చెప్పమంటే గుడికి వెళ్ళిందని చెప్పు కదా. ఇలా చేసే పొరపాట్లు లేవంటారా? ఉన్నాయి. మన పిల్లలను మనం క్షేమకరమైన స్థితిలో ఎందుకు నడపలేకపోతున్నాం అంటే మనకు జ్ఞాన వివేచన లేక. ఏం లేక? జ్ఞాన వివేచన లేక. మనసులో ఏం పెట్టుకోమంటున్నాడు? నేను పలికిన మాటలన్నీ మీ మనసులో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్న వాళ్ళని వారికి ఆజ్ఞాపింపవలెను. మనకు ఒక గ్రంథం ఉంది, మనకు ఒక పద్ధతి ఉంది, మనకు ఒక క్రమం ఉంది. మనం ఇలాగా నడవాలి అని మన పిల్లలకు మనం నేర్పించాలి. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధత కలిగి బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా.
మనం చెప్పుకుంటాకే ఉపయోగపడుతుందా, నడువుటకు కూడా ఉపయోగపడుతుందా? చెప్పుకోటాకే, నడుచుటకు కూడా ఉపయోగపడాలి. మన నడకలు మారాలి, మన మాట మారాలి, మన తీరు మారాలి. మారాలంటే మనలో దేవుని వాక్య సంబంధమైన జ్ఞాన వివేచన ఉండాలి. ఏముండాలి? జ్ఞాన వివేచన ఉండాలి. జ్ఞాన వివేచన లేకపోతే మనం పడిపోతాం. మనతో పాటు మన కుటుంబం కూడా కొలప్స్ అయిపోద్ది. మనతో పాటు మన యొక్క పిల్లలు కూడా పాడైపోతారు. అందుకే మీ పిల్లలు పాడవకుండా ఉండాలని దేవుడు ఇశ్రాయేలుతో ఏం చెబుతున్నాడు? వాక్యమును మనసు ఉంచుకోవాలి. అంతేకాదు, ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. నా మాట మీకు నిరర్థకం కాదబ్బాయ్. నా మాట అంటే మీరు జీవము కలిగిన వారుగా ఉంటారు. హల్లెలూయా. అంతేకాదు, మరియు మీరు స్వాధీనపరుచుకుంటకు యోర్దాను దాటబోచున్న దేశంలో దీన్ని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులు. ఎందుకు దీర్ఘాయుష్మంతులు అవుతారు? దేవుని మాట విన్నారు కాబట్టి, దేవుని మాట విని నడుస్తున్నారు కాబట్టి, దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి. దేవుని పిల్లరా, దేవుని వాక్యం లేని జీవితం ఆరిపోయిన దీపము లాంటిది. వాక్యంతో సహవాసం చేయలేడు. మీటర్లో కరెంట్ కనపడుతుంది, ఇంట్లో కరెంట్ రాదే. ఎందుకని రాదు? మీటర్లో కనపడుతుంది కరెంటు, కానీ స్విచ్ చెప్తే బల్బు వెలగట్లా. కారణం ఏంటి? ఫీజు కుట్టేసింది. అన్నీ ఎతుకుతాడు, ఎతికి చివరి ఫీజు దగ్గరికి పోతాడు. ఆ ఫీజు సరి చేస్తే ఏమైంది? ఇల్లంతా కరెంట్. అలాగే నీవు దేవుని దగ్గరికి వెళుతున్నావు, ఉపయోగం ఉంది, అందరు కనపడ్డావు దేవుని బిడ్డని, కానీ మ్యాటర్ లేకుండా ఉంటున్నావు, సాక్షి లేకుండా ఉంటున్నావు. సాక్షిగా మారు. దేవునికి ఉపయోగపడుతున్న వ్యక్తిగా కనపడు. దేవుడు చూస్తున్నాడు, మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు కదా. ఆయనకు భయపడండి, ఆయనకు భయపడండి. దేవుని యొక్క వాక్యంలో హోషేయ గ్రంథము 1వ అధ్యాయం వాక్యం చూడండి. పేజీ నెంబర్ చెప్పే అందరికి. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యం. పేజీ నెంబర్ 747 పేజీ అండి. 747 పేజీ. ఒకటో అధ్యాయం అండి. 1వ అధ్యాయము. దానియేలు పక్కన చూడండి 1:8. లోరుహామా పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి అయి కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్త సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై ఉండను కనుక లో అమ్మి నా జనము కాదని తనకి పేరు పెట్టుము. స్తోత్రం కలుగుగాక. ఇక్కడ కొంత తిరుగుబాటు గురించి మాట్లాడుతున్నారు. మన పిల్లలు నేర్పుకోవాల్సిన మాట ఏంటి? లోబడే మాటలు నేర్చుకోవాలి. ఏ నేర్పాలి? ఏ నేర్పాలి చెప్పండి. యెహోషువ గ్రంథానికి వద్దాం. 1వ అధ్యాయము, అక్కడ 8వ వాక్యం చదువుతాం. వాక్యం. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయటం నీవు జాగ్రత్త పడినట్లు దేవారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధింపజేసుకుని చక్కగా ప్రవర్తించేదవు. ఎలా ఉంటారంట? ఎలా? చదవండి ఒకసారి, మీరు చదవండి అన్నమాట. తీసుకున్నారా? 1:7. 1:8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. దేన్ని బట్టి?
దేవుని వాక్యాన్ని బట్టి మనం వర్ధిల్లాలంటే ఏమి ఉండాలి మనకి? దేవుని వాక్యం దేవుని వాక్యము మనలో ఉండాలి. దేవుని వాక్యం మనలో ఉండాలి. చాలా మందికి వద్దిల్లట్లేదయ్యా, మాకు ఎందుకయ్యా వద్దిల్లింపు రావట్లేదంటే మన గుమ్మముల మీద ఏం లేదు, దేవుని వాక్యము లేదు. మన కనులు ఎదుట ఏం లేదు, దేవుడిచ్చిన దైవ జ్ఞానము లేదు. ఆయన ఇచ్చిన లెస్ అయిన జ్ఞానమును పోగొట్టుకున్నాం, వివేచనను పోగొట్టుకున్నాం. దేవుని పిల్లరా, దేవుడు మీతో ఉండాలంటే, దేవుడు మనల్ని దీవించాలని మీరు ఆశపడితే ఎలాగుండాలంటే హృదయంలో ఎప్పుడు దేవుని వాక్యము ఉండాలి. దేవుని వాక్యము మన కనుల ముందు నుంచి తొలగిపోకూడదు. వాక్యం లేని జీవితము చీకటి కలిగిన బ్రతుకే. నేను మరలా చెబుతున్నాను, వాక్యం లేని జీవితము చీకటి కలిగిన బ్రతుకే. చాలా మంది దేవుణ్ణి ఎలా ఉపయోగిస్తున్నారంటే, వారి కష్టాలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నష్టాలు జరిగినప్పుడు దేవుని మందిరాల దగ్గరకు వచ్చి 2 చేతులు జోడించి దండం పెట్టి మొక్కులు మొక్కి వెళ్ళిపోతారు. అవి తీరిన తర్వాత, అంత బాగున్న తర్వాత మొక్కుబడి కూడా మర్చిపోతారు. ఎవరో గుర్తు చేస్తే అవునవును అనుకున్నా, చూద్దాంలే, మళ్ళా కష్టం వస్తే మళ్ళీ వచ్చి అవును ప్రభా అప్పుడు ఏదో అయిపోయిందా కానీ ఈసారి అట్టంటోడు కాదు ప్రభా. దేవుని కూడా బెదిరిస్తున్నారు ప్రజలు. దేవుని దగ్గర కూడా జ్ఞానం ఉపయోగిస్తున్నారు. మన జ్ఞానం ఏ పట్టదండి దేవుని దగ్గర? ఉపయోగపడితే మన జ్ఞానం దేనికైనా ఉపయోగపడితే. చివరి మాట, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 24 నుంచి 27 వరకు చదవండి. చివరి మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24 నుంచి 27 వరకు. అయితే మీరు మొదటి నుండి మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహిస్తున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది గనుక ఎవడను మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచున్నారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడున్నాం మనమంతా? దేవుని అభిషేకములో నిలిచి ఉన్నాము. ఈరోజు మనం ఒంటరి అయి ఉండొచ్చు, కానీ దేవునిలో మనం 10,000 మంది. దేవునిలో మనం 10,000 మంది. మన ధైర్యం ఏంటి? దేవుని యొక్క వాక్యం. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మనం ఏమింటున్నాం? మన పిల్లలకి ఏది నేర్పితే అదే వింటారు. అయితే దేవుని సన్నిధికి వచ్చి మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం వింటున్నామంటే సత్యమును గురించి వింటున్నాం, జీవమును గురించి వింటున్నాం, నిత్య రాజ్యమును గురించి వింటున్నాం, పరలోక సంగతులు వింటున్నాం, దేవునితో నడిస్తే ఆశీర్వాదం ఎలాగొస్తుందో వింటున్నాం, దేవుని యొద్ద మనం నీతి కలిగి ఉంటే మన కుటుంబాలు ఎలా వర్ధిల్లుతాయో వింటున్నాం. ఏ కదా అయినది? అవేనా మరొక మాటలు ఉన్నాయా? అవే వింటున్నాం. కాబట్టి ఇక్కడ యోహాను అంటున్నాడు, మొదటి నుండి మీరు దేనిని వింటారో అది మీలో నిలవనియండి. వాక్యం నిలవనియండి. మనలో నిలిచి ఉండాలి దేవుని మాట. అభివృద్ధి కావాలా, ఆశీర్వాదం కావాలా, దీవెన కావాలా, క్షేమం కావాలా, ఏది కావాలన్నా మనలో ఏముండాలి? వాక్యం ఉండాలి. విన్న దేవుని వాక్యం నిలిచి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు కూడా కుమారుని యందు తండ్రి యందును నిలుతురు. ఇది నిల్చుంటే ఎక్కడ ఉంటాం? వాక్యం మనలో నిల్చుంటే ఎక్కడ ఉంటాం? కుమారుని యందు తండ్రి యందు. స్తోత్రం కలుగును గాక. అందుకే కదా ఈ ప్రయాణం, ఈ ప్రయాసం అంతా. క్రైస్తవుడు పడుతున్న ప్రయాసం ఏంటి తెలుసా? పరలోక రాజ్యం చేరుట కొరకు.
క్రీస్తుని కలిగిన వారు లోక అలంకరణను, లోక సుఖాలను ఎందుకు విడిచిపెడుతున్నారు తెలుసా? దేవుని నిత్య రాజ్యములో నివాసం ఉండాలని. మనము కూడా అందరిలాగా అన్ని చోట్ల ప్రవర్తించవచ్చుగా? కాదు కాదు, మనకు ఒక భయం ఉంది, క్రీస్తుని కలిగిన భయం. నా దేవుడు అలా ఉండొద్దు అన్నాడు కాబట్టి నేను దానిలో పాలు పంపులు పొందలేను అన్నప్పుడు మనోళ్ళు అంటారు, అయితే మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇక మిమ్మల్ని వెళ్ళేస్తున్నాం అంటారు. ఏం చేస్తున్నారంట? వెళ్ళేస్తున్నాం. ఇక నువ్వు మేమెవరో తెలియదు. పరలోక రాజ్యము భూలోక రాజ్యాన్ని వెళ్ళేస్తుంది. ఈ సంగతి అర్థం కావట్లా. హల్లెలూయా, హల్లెలూయా. భూలోక రాజ్యం పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటుంది. భూలోక రాజ్యం శాశ్వతమైన రాజ్యం కాదని తెలిసి మనిషి భూరాజుగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. ఆయన అన్నాడు, అరే బాబు, భూలోకం మీద రాజుగా ఉంటావు, పరలోకంలో రాజుగా ఉంటావు, నీవు నన్ను ఆరాధించు, నువ్వు నాతో ఉండు, నువ్వు మొదటి నిండా వింటున్న మాటను బట్టి నువ్వు జీవించడం నేర్చుకో. నువ్వు భూలోకానికి రాజుగా ఉంటావు, పరలోకంలో రాజుకుంటావు, తండ్రితో ఉంటావు, కుమారుతో ఉంటావు. హల్లెలూయా కదా. ఎక్కడ మనం బానిస బ్రతక అవసరంలా. శాపకరమైన బ్రతుకు ఎందుకు బ్రతుకుతామంటే దేవుని మాటను కాదని. అందుకని మాట్లాడుతున్నాడు, నిత్య జీవము అనుగ్రహిస్తున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఏ వాగ్దానం చేశాడు? నేనిండు స్థలమును నేను మీకును స్థలమును ఏర్పరచబడుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కడ ఉంటాను బాబో? మీరు నన్ను ప్రకటించి నా నామమును అంగీకరించి నా నామం పేట మీరు అవమానించబడి నా నామం పేట మీరు దూషించబడిన నేనుండు స్థలంలో కూడా మీరు ఉంటున్నట్లుగా నేను తండ్రి యొద్ద వేడుకుంటున్నాను. హల్లెలూయా. కుమారుడికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే ఆయన ఉండు స్థలంలో మనల్ని పెట్టుకుంటున్నాడు. ఆయన తండ్రి దగ్గర కూర్చున్నాడు, మనం కూడా ఆయనతోనే కూర్చుంటున్నాం. కానీ మనం ఏం చేయాలంటే మొదటి నుంచి ఉంటాం విన్న మాటను మర్చిపోకూడదు. మనం జ్ఞాన సంబంధులుగా బ్రతకాలి. వివేచన లేని వారుగా బ్రతకొద్దు. వివేచన లేని వారుగా బ్రతుకు. దయచేసి నా 2 చేతులు మీకు జోడించి చెబుతున్నానమ్మా, అయ్యా, దేవుని మాట శాశ్వతమైనది. ఆ జీవితము నిత్య జీవితం. అక్కడ సంతోషం ఉంది, అక్కడ ఏడుపు ఉండదు, పండ్లు కొరకటం ఉండదు. నరకంలో ఏడుపు పండు కొరకటం. అక్కడ అయ్యా నేను వెళ్ళి కొత్త బట్టలు జత కొనుక్కొని బాప్తిస్మం తీసుకొని రక్షణ పొంది పాస్టర్ గారు క్షమాపణ చెప్పి వస్తాను ప్రభు అంటే మళ్ళా రావటానికి వీలు లేదబ్బా. నీకేమైనా టైం ఉండి వివేచన జ్ఞానం ఉంటే బైబిల్ చదవటం నేర్చుకో, ప్రారంభించు. బైబిల్ తప్పు చేయమని చెప్పట్లా, తప్పు చేసిన జీవితాన్ని విడిచిపెట్టమని చెబుతుంది. బైబిల్ చెబుతున్న సత్యం ఏంటంటే ఇది తప్పుడు గ్రంథం అని ప్రకటిస్తున్న వారికి చెప్పే సత్యం ఏంటంటే తప్పును సరి చేయమని చెబుతుంది. హల్లెలూయా. మన జీవితాన్ని సరి చేసేది పరిశుద్ధ గ్రంథం, నిత్య రాజ్యమునిచ్చే గ్రంథం. దేవుడి మాటలు తన వెలుగులో దీవించును గాక.